రాజ్ న్యూస్ 5కి స్వాగతం. నా పేరు సుమలత. గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, రాష్ట్రంలో పంచాయతీలో ఎక్కడ డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ కమిషనర్ కార్యాలయానికి ఆయన వచ్చారు. అధికారులు డిప్యూటీ సీఎంకి ఘన స్వాగతం పలికారు. SLRM కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పవన్ తిలకించారు. ఎక్కడ వాళ్ళదని మైక్స్ ఇక్కడ చూసి ఆ వయసు కదియాకు కంగారు పడేస్తున్నాను. There should be a financial incentive for anyone who does this, who would like to come forward, and we have to give some kind of wealth creation has to happen from garbage. I think that should be a great motivation for a lot of entrepreneurs or youngsters to come. We don't need great knowledge for this. We don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect garbage for every 12 hours and who could monitor it, and we are a part of it, and it's a challenging thing. And as you said, you have so many doubts in your question, but I said we would like to explore. For me also it's quite a new one, quite innovative thing, and I know I'm going to face challenges, so unless I get into it, sir, I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a challenge, then I say what kind of innovative solution we would come out with. I think we keep on exploring it as each day passes by. సార్ ఇప్పుడు చెత్త ద్వారా సంపద అంటున్నారు, ఐశ్వర్యం సృష్టించవచ్చు అంటున్నారు. మరోవైపున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వేల కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ఆ చెత్త కలెక్షన్ కోసమే పన్నులు వసూలు చేస్తున్న పని, దీన్ని ఎలా చూస్తారు? చెత్త ట్యాక్స్, చెత్త పన్ను ఒకవైపున చెత్త సంపద ఇవన్నీ ఏంటంటేనండి, అందుకే మీరు చూస్తే ఇది మనం ఈ క్వశ్చన్ ఎప్పుడు రెలవెంట్ అంటే when we are applying it to the entire state. Yes. So we are doing a pilot project. We are looking at how it's going to work. No, it is wonderful, sir. Good initiative. But ఏంటంటే 5% వాళ్ళే పెట్టుకొని ఇట్ ఈస్ ఆల్సో కల్చరల్ చేంజ్ కదా. అండ్ ఇదేంటంటే ఇది ఇట్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అలా. ఇప్పుడు నాకు ఛాలెంజెస్ ఏంటంటే మాకు కూడా ఇట్స్ అ కల్చరల్ చేంజ్ అనే పదం ఎందుకు అదే వాడింది నీకు బిగినింగ్లో మీరు చూస్తే. ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్, అంటే మాకు అవగాహన ఉంది మీరు మాట్లాడింది. ఇది కల్చరల్గా కూడా మన బాధ్యత అనేది ప్రజల్లో కూడా కల్పించాలి. సో ఇట్ ఈస్ both from government and also from people. That's a part of that's a kind of training we would like to impart. Okay. ఇప్పుడు కేంద్రం ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ జల్ జీవన్ మిషన్ ఉందండి. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ any policy you read from either from Government of India, even for great work done by our officials, they're amazing.
The problem is committed political leadership. Who doesn't want any kickbacks? As long as you don't want any kickbacks, you want to serve people, there's a great possibility, but it just doesn't happen at the political leadership level. It is about the cultural change has to happen within the రిలేటెడ్ కమ్యూనిటీస్ ఆల్సో. ఒక గ్రామంలో మనం చేస్తున్నప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్ కూడా కావాలి. సో మాకున్న ఛాలెంజెస్ కూడా ఏంటంటే ఇవన్నీ ఒకటి నిధులు కొరత ఉంది, కానీ నిధుల కొరతను ఎలా అధిగమించాలనేది ఒక ఆలోచన. అలాగే ఇప్పుడు జాతీయ జల్ జీవన్ మిషన్ కావాల్సిన నిధులు లేవు మన దగ్గర. సో దానికి దెర్ ఆర్ సర్టెన్ బ్యాంక్స్ హు ఆర్ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్. మేము 30% కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మేము మొత్తం 100% మేము చేస్తాం, మేము లోన్ ఇస్తాం, తర్వాత మీరు చేయండి అలాంటి ప్రతిపాదనలు. సో వీళ్ళు ఎక్స్ప్లోర్ ఈ వీటికి సంబంధించి ప్రత్యేకించి నేను మీకు డిస్కస్ విత్ లేటర్. ఇది నిషేధం కాదండి, ఇట్ షుడ్ బి కల్చరల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మన కాదు, ఏదైనా సరే మనం చట్టాలు చేసేయటం ఈజీ, కానీ అప్లికబిలిటీ షుడ్ కమ్ ఫ్రమ్ పీపుల్. బట్ నాకు బాధ్యత ఉంటుంది, నేను తినేసి నేను పడేసి నేను ఇంత మాట్లాడేస్తే అది నా బాధ్యత. ఇట్స్ ఆల్సో కల్చరల్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. దీనికి ఏంటంటే ఎక్కడో చోట దాన్ని మనం యూ హ్యావ్ టు కీప్ ఆన్ బిల్డింగ్ దట్ థాట్ విత్ ఇన్ ద పీపుల్. దట్స్ వాట్. సార్ మరి అంత తీసేయకూడదండి. అంటే అలాగా, సారీ, అలాగే ఇప్పుడు అలాగదండి. ఇప్పుడు మీరు ఒక పథకం చెప్పినప్పుడు యూ హ్యావ్ టు బి లిటిల్ జనరస్ ఆల్సో. సార్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇట్స్ నాట్ నథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్, ఇట్స్ ఓన్లీ ప్రైవేట్ ఇనిషియేటివ్, పబ్లిక్ ఇనిషియేటివ్. ఇది మోర్ ఆఫ్ దీని డబ్బుల కంటే మీకు ఎంత ఖర్చు ఉంది చూడండి. సైకిల్స్, ట్రైసికల్స్, మీరు చెప్పినట్టుగా ఉన్న ట్రైసికల్స్ని వాడటం, ఉన్న ఎక్విప్మెంట్ని వాడటం, అలాంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ. సో అందుకని ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి గ్రామాలను ఫస్ట్ మనం ఏదైనా శుద్ధి చేయాలంటే ఇది అసలు డబ్బు ప్రభుత్వం నుంచి చాలా మినిమలిస్టిక్గా ఉండి ఉన్న అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఏం చేయగలం అనేది చాలా తక్కువ. మళ్ళీ జీతాలు పెంచక్కర్లేదు. ఎస్టిమేషన్ మీకు ప్రతి గ్రామ పంచాయతీకి ఏముంటుందండి, ఒక 6 మంది ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళని పట్టుకోవాలి, లేదంటే ట్రైసైకిల్ 2 డబ్బాలు. సరే ఎనీ ప్లాన్స్